Yeah, welcome. Hi all. Today, the second class of integration. Yesterday we learned about what is integration, just the definition and one example from formula. ఓన్లీ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి డెఫినేషన్ మాత్రమే నేర్చుకున్నాం. ఇప్పుడు ఫార్ములాస్ ఇంటిగ్రేషన్కి వెరీ ఇంపార్టెంట్ formulas. So now we will learn formulas and how we learn formulas easily. ఎలా ఈజీగా ఫార్ములాస్ నేర్చుకోవచ్చు. డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం 80% ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ వచ్చినట్టే. అది ఎలా ఇప్పుడు చూద్దాం. అండ్ ఇక డిఫరెన్షియేషన్ రాని వాళ్ళని చేసేది ఏమీ లేదు. యూ షుడ్ రిమెంబర్ ఎవ్రీ ఫార్ములా ఆర్ వన్ మోర్ ఆప్షన్, దట్ ఈస్ ఫస్ట్ లర్న్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. Then it is easy to learn integration formulas. 80% only. Remaining 20 I will give you how to learn remaining 20 also I will tell you. First of all, ఉన్న ఫార్ములాస్ని ఎలా నేర్చుకోవాలి. సో మనకున్న డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ నుంచి ఇంటిగ్రేషన్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ అబౌట్ ప్లస్ సి ఎలా వచ్చిందో కూడా చెప్పాను మీకు, అండ్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ కూడా చెప్పాను మీకు. సో ఫార్ములాస్ ఎలా నేర్చుకోవాలి, ఈజీగా ఎలా నేర్చుకోవాలి చూడు ఇక్కడ. సో ఫ్రమ్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఇఫ్ యూ లర్న్ ఇట్ ఈజ్ ఈజీ. దానివల్ల నువ్వు రెండు నేర్చుకున్నట్టు అవుతుంది అనమాట, ఒకటి కాదు. ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్, రీకాల్, ఇంటిగ్రేషన్ నేర్చుకున్నట్టు అయిపోతుంటుంది. కాబట్టి మ్యాక్సిమం ట్రై టు లెర్న్ ఫ్రమ్ డిఫరెన్షియేషన్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయి. సో నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నా చూడు. అండ్ ద బేసిక్ ఫార్ములా వీ హ్యావ్ ఇన్ డిఫరెన్షియేషన్, ఫస్ట్ ఫార్ములా ఎవరైనా డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఏంటి అంటే d/dx ఆఫ్ x power n, that is n into x power n minus 1. This is in differentiation. X power n అనేది x power n minus 1గా డిక్రీజ్ అయింది. దిస్ ఈజ్ డిఫరెన్షియేషన్. పవర్ విల్ డిక్రీజ్ ఇన్ డిఫరెన్షియేషన్, ఐ టోల్ యూ ఆల్రెడీ. x power n decreases as x power n minus 1, but in integration that implies integral x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. I told you for every formula we should write plus c. x power n minus 1 అయింది, ఇక్కడ x power n plus 1 అయింది. పవర్ ఇంక్రీజ్ అయిపోయింది, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్. ఓకే, జస్ట్ అ సెకండ్. ఓకే, నౌ సెకండ్ ఫార్ములా. అండ్ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్. ఓకే, గుర్తుంచుకోండి అది. సెకండ్ ఫార్ములా d/dx ఆఫ్ e power x is equal to e power x. That implies e power x ki differentiation e power x, then e power x ki integration e power x. Yesterday we took this as an example. Okay, example ga తీసుకున్నాం. Integral e power x dx is equal to e power x plus c. Every formula you should note and you should read when you are practicing integration or differentiation, definite integral or in differential equation, or in engineering also one paper we have. It is better to లర్న్ వన్స్ ఆల్ ఫార్ములాస్. ఒకసారి అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు నీ క్యాలిక్యులస్ పార్ట్ చేస్తున్నప్పుడు ఈ ఫార్ములాస్ ఒకసారి నేర్చుకొని ఆ క్యాలిక్యులస్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది. అండ్ ద థర్డ్ వన్, అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ ఆర్డర్, యూ కెన్ రైట్ ఇన్ యువర్ ఓన్ వే. ఐఎమ్ రైటింగ్ యాజ్ దిస్ d/dx ఆఫ్ log x is what? 1/x. That implies integral 1/x dx will be what? Log x plus c. Log x plus c. Log x differentiation 1/x అయితే 1/x integration log x plus c is always we have to write, I told you in previous class. Fourth one, d/dx of root x 1/2 root x. d/dx of root x 1/2 root x. That implies integral 1/2 root x dx is equal to what? Root x plus c. Root x plus c. కానీ క్వశ్చన్లో ఎప్పుడు కూడా కాన్స్టెంట్ లేవు. ఆన్సర్లో ఉండొచ్చు, 2 ఉంది ఆన్సర్లో, n ఉంది ఆన్సర్లో. Here we have in question 2 na, that's why write 2 here. I am taking 2 this side, then you will get 1/root x dx is 2 root x plus c.
if you have any question like this, integral 1 by 2 root x dx, then write 2 outside, then you will get 1 by 2 integral 1 by root x dx is equal to 1 by 2 integral 1 by root x dx is what? 2 root x plus c. 2 cancel, we will get root x plus c as the answer. So you should remember like this only. ఇలా నేర్చుకోవాలి. Okay, now fifth one, d by dx of a power x derivation, a power x log a, that implies here a power x is variable but log a is constant. Here 2 is constant, root x is variable. మనం వేరియబుల్ మాత్రమే ఉంచుకున్నాం, 2 నాడు పంపించేసుకున్నాం. In the same way, integral a power x log a we have to write actually, but I am writing only a power x dx is equal to, you will get a power x, this will be the denominator, ఇటు వచ్చేస్తుంది. ఇందాక 2 ఎట్లయితే న్యూమరేటర్ అయిందో, అండ్ ఇక్కడ log a will be denominator, that is a power x by log a plus c. Understand? So simple logic andi. Should remember, in differentiation the coefficient will be always multiple, in integration the coefficient will be divisible. How sir? One example, d by dx of e power 2x, d by dx of e power x form lo undi idi. So e power 2x is answer, but this is not x na, in place of x we have 2x, that's why again do differentiation for this 2x, that is called inner derivation. For 2x you will get 2, so the answer is what? 2 e power 2x. Same question if you apply for integration, integral e power 2x dx. For integral e power x is e power x na, so e power 2x, and here for this the 2 x coefficient is multiple, for this x coefficient will be divisible, plus c. This 2 will comes this side, that only the logic, so will be divisible. Remember, here we have a power x is a power x log a is multiple, a power x by log a is divisible, that is the simple logic. Now one more, 6th one, d by dx of 1 by x, it will be minus 1 by x square, that implies integral minus 1 by x square dx will be what? 1 by x will be the answer, plus c. But always in question there is no negative, in answer there exists negative, no problem, that's why this minus right here. What you learn? One, the coefficients, denominator will be numerator and numerator will be denominator. About coefficient finish. About signs, should write always in question, LHS should be positive, you can write RHS as negative, no problem. RHS negative unte emaitadi? See here, minus 1 by x square, there is no for this. Okay, so that's why you should remember these two cases, coefficients and signs. Next one, d by dx of x power and e power x log x root x a power x 1 by x, kx will be what? K. d by dx of kx will be k, that implies integral k dx will be kx plus c. And one more, d by dx of x will be 1, that implies integral 1 dx is equal to x plus c, reverse. Okay, so in this way, how many formulas you know? Differentiation we can write in integration. So after this I am writing today I want to give you all formulas. How many formulas we have in differentiation? I will give all formulas in integration today, and remaining how many remaining the formulas which we have no in differentiation we will discuss tomorrow, and we will discuss further classes also. మనకి డిఫరెన్షియేషన్లో ఉన్న ఫార్ములాస్ మొత్తం ఇంటిగ్రేషన్లో ఎలా వస్తాయి ఇప్పుడు చెప్తా. డిఫరెన్షియేషన్ లేని వాటి గురించి మనం ముందు క్లాసెస్లో నేర్చుకుంటూ ఉంటాం ఇంకా 20%. ఓకే, కంప్లీటెడ్ అప్ టు 8th I think, 8th, 9th one. And d by dx of trigonometric functions, d by dx of sin x is equal to cos x, that implies
integral cos x will be sin x plus c. D by dx of cos x is equal to what? Minus sin x. That implies integral, don't write minus sin x, I told you, write only plus sin x. Dx is equal to, write minus for this answer, minus cos x plus c, and d by dx of tan x is equal to secant square x. That implies integral secant square x dx will be tan x plus c. Why? Because secant square x tan x secant square x. D by dx of cot x. For cot x you know minus cosecant square x. That implies integral, don't write minus, only write cosecant square x. Integral cosecant square x dx will be minus cot x plus c, and d by dx of secant x is equal to secant x tan x. That implies integral secant x tan x will be secant x plus c. దీనికి డిఫరెన్షియేషన్ ఏదైతే దీనికి ఇంటిగ్రేషన్ ఇదే. అండ్ 14th d by dx of, after secant we have cosecant. Cosecant x is equal to minus cosecant x cot x. That implies integral, don't write minus cosecant x cot x dx is equal to minus cosecant x plus c. These are the trigonometric ratios differentiation 6 and 6. And after this inverse trigonometric ratios, 15th d by dx of sin inverse x. D by dx of sin inverse x what? 1 by root over 1 minus x square. That implies we can write integral 1 by root over 1 minus x square dx is equal to, for this is the answer in integration, for this is the answer in differentiation, sin inverse x plus c. And 16th one, d by dx of cos inverse x is equal to minus 1 by root over 1 minus x square. That implies integral, don't write minus, 1 by root over 1 minus x square dx will be minus cos inverse x plus c. And more we have 4 inverse trigonometric functions, then hyperbolic, then inverse hyperbolic. See here, 17 d by dx of tan inverse x 1 by 1 plus x square. That implies integral 1 by 1 plus x square dx will be tan inverse x plus c. Cot inverse x you will get minus d by dx of cot inverse x minus 1 by 1 plus x square. That implies integral 1 by 1 plus x square dx we can write in terms of cot minus cot inverse x plus c. And 19th d by dx of secant inverse x is equal to 1 by mod x root over x square minus 1. That implies integral 1 by mod x root over x square minus 1 dx is equal to secant inverse x plus c. And the last 20 d by dx of cosecant inverse x, that is minus 1 by mod x root over x square minus 1. That implies integral 1 by mod x root over x square minus 1 dx is equal to minus cosecant inverse x plus c. These are inverse trigonometric ratios. Now more hyperbolic and inverse hyperbolic. Inverse hyperbolic. Just a second. Yeah. Inverse trigonometry finish. Now 21 hyperbolic.
d by dx of sin hx is equal to cos hx. That implies integral cos hx dx is equal to sin hx plus c. And 22, d by dx of cos hx is equal to sin hx. No negative in hyperbolic lo negative ledu. That implies integral sin hx dx is equal to cos hx plus c. And 23, d by dx of tan hx is equal to secant square hx. That implies integral secant square hx dx is equal to positive, no negative, tan hx plus c. Next, more 3 is there in hyperbolic, then inverse hyperbolic. (24) See, ఇక్కడ 3 పాజిటివ్ వచ్చాయి కదా, నెక్స్ట్ 3 నెగిటివ్ వస్తాయి. సో ఆఫ్టర్ tan x cot x, d by dx of cot hx is equal to minus cosecant square hx, cosecant h square x. That implies integral, don't write minus, cosecant h square x dx is equal to minus cot hx plus c. Next, 25, after cot, d by dx of secant hx is equal to minus secant hx tan hx. అదే ఇంతకుముందు హైపర్బోలిక్ కాని దాంట్లో సీకెంట్ ఎక్స్లో పాజిటివ్ ఇది, కానీ హైపర్బోలిక్లో నెగిటివ్, రిమెంబర్ అది. దట్ ఇంప్లైజ్ ఇంటిగ్రల్ సీకెంట్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, డిఎక్స్ రాయకపోతే ఇఫ్ యూ నాట్ రైట్ డిఎక్స్, నో మీనింగ్, దట్ ఈస్ నాట్ ఇంటిగ్రేషన్, రిమెంబర్, ఈజ్ ఈక్వల్ టు మైనస్ secant hx plus c. Now 26, last, d by dx of cosecant hx is equal to minus cosecant hx cot hx. That implies integral, don't write minus, cosecant hx cot hx dx is equal to minus cosecant hx plus c. So these are hyperbolic functions. Now inverse hyperbolic functions. So total trigonometric 24 formulas there. Trigonometric ratio 6, inverse trigonometric 6, and hyperbolic 6, and inverse hyperbolic 6. 6 4 is 24. And 27, d by dx of sin h inverse x. d by dx of sin h inverse x is what? 1 by root over 1 plus x square. That implies integral 1 by root over 1 plus x square dx is equal to what? Sin h inverse x plus c. And 28, d by dx of cos h inverse x, that is what? 1 by root over x square minus 1, 1 by root over x square minus 1. That implies integral 1 by root over x square minus 1 dx is equal to cos h inverse x plus c. Understand? Next, 29, d by dx of tan h inverse x. See here, for this formula we have more formulas there, more 5-6 formulas there. But first learn this one, in further classes I will tell you. పోతుంటే నేనే చెప్తాను ఇంకా దీనికి వచ్చే ఫార్ములాస్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఏ లిమిట్స్లో యూజ్ చేయాలి. ఇంటర్వెల్స్ దేర్, వీ హ్యావ్ టు యూజ్ డిపెండింగ్ ఆన్ ఇంటర్వెల్స్. ఓకే, నౌ d by dx of tan h inverse x is equal to 1 by 1 minus x square. Tan inverse 1 plus tan h inverse 1 minus. That implies integral 1 by 1 minus x square dx is equal to tan h inverse x plus c. Now cot h inverse x, cot h inverse x you will get here same but minus 30, d by dx of cot h inverse x is equal to 1 minute
Same you have 1 by 1 minus x square, that is 1 by 1 minus x square dx, we can write again cot h inverse x plus c. For hyperbolic, inverse hyperbolic only remember this, and remaining two also same, that is after cot secant 31 d by dx of secant h inverse x is equal to minus 1 by mod x root over 1 minus x square. There x square minus 1, here 1 minus x square, 1 minus x square, that implies integral 1 by mod x root over 1 minus x square dx is equal to minus secant h inverse x plus c, and the last one d by dx of cosecant h inverse x. Cosecant h inverse x is equal to also same minus 1 by mod x root over 1 minus x square, that implies integral 1 by mod x root over 1 minus x square dx is equal to minus cosecant h inverse x plus c. These are inverse hyperbolic functions, and more you have in differentiation. I will give you, you have those addition, subtraction, multiplication, division, u plus v, u minus v, u by v, u into v. Here addition same, no need to write differentiation, that is integral. This is 32, right? 33 I am writing directly integration, no need to write differentiation formulas. Integral f of x plus or minus g of x into dx. If you have two functions in addition or subtraction, you can write integration separately. Integral f of x dx plus or minus integral g of x dx. సపరేట్గా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, ప్లస్ అయినా మైనస్ అయినా. అండ్ 34 ప్లస్ మైనస్ డివిజబుల్ అండ్ multiple. Divisible, multiple, these are two different and we will get in future, and next further classes you will get. After complete of two exercises, we have to learn that multiply and divisible, that is called by parts. That is very important topic in integration, so we will learn later. So up to plus or plus minus, this is the formula. And one more I want to write that if you have any question like integral k into f of x dx, you can write like k integral f of x dx. Same we have, same we done in differentiation also. k multiple లో ఉంటే k ని బయట పెట్టి రిమైనింగ్ టర్మ్ ని డిఫరెన్షియేషన్ చేసాం. ఇయర్ ఆల్సో సేమ్, k ని బయట పెట్టి రిమైనింగ్ టర్మ్ ని ఇంటిగ్రేషన్ చేయాలి. k మీన్స్ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాన్స్టెంట్, ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఫార్ములా. అండ్ yeah, these are the formulas in integration from differentiation. Differentiation నుంచి వచ్చిన ఫార్ములాస్ ఇవి. ఇంకా డిఫరెన్షియేషన్తో సంబంధం లేకుండా కూడా నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఇంకొక 20% ఉంటాయి. అవి నెక్స్ట్ క్లాసెస్లో మనం చేస్తుంటే వస్తుంటాయి. ఇప్పుడు చెప్తే అర్థం కావు అవి, బట్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటిగ్రేషన్. ఓకే, నౌ ఐ వాంట్ టు గివ్ యూ 2 or 3 examples problems I will give you. So I will start with example in textbook, and if you can see, you will get same question in textbook. That is example 1 in integration before exercise 6a. Example 1 I want to give you, that is question number 1. Example 1, find integral to x power 7 dx. This is example 1. And example 1, and first I will give you very easy problems to understand you, and example 4. And example 4 I will give you, that is integral 1 minus x 4 minus 3x 3 plus 2x into dx. This is example 4. And after this, example 7 I will give you first I will complete this problem, then I will give you example 7 also, very easy. See here, integral to x power 7 dx. X power 7,
We have in power function three formulas. What they are? Integral x power n dx one formula, integral a power x dx one formula, integral e power x dx one more formula. Variable power constant, constant power variable, exponential power variable. Three formulas we have in power functions. Which one we have to use here? That is the question. So before that, the coefficient is 2 we have for x power 7, we should eliminate writing outside that 2 integral x power 7 dx. Now apply one of these formulas. This is clearly first one formula. Why? Because x power 7 variable power constant is there, x power n. So remaining 2 no need to use. So go for first formula. I am erasing two formulas. What is that formula? Since the formula x power n is n into x power e, integration x power n plus 1 by n plus 1 plus c. This is the formula, x power n plus 1 by n plus 1 plus c. So here what is in place of n? 7 we have in place of n. So 2 is the multiple. As usual you can write x power 7 plus 1 n plus 1 by 7 plus 1 plus c. What is 7 plus 1? 8. 7 plus 1 8. So meeku vache answer 2 x power 8 by 8 plus c. This is the solution. Finish. ఇప్పుడే మనకు క్యాన్సల్ అయితే సింప్లిఫై అయితే ఎడిషన్ అయితే సబ్ట్రాక్షన్ అయితే then that is our choice. So you have to cancel 2 4 ja. The remaining answer is what? X power 8 by 4 plus c. Finish. That is only the solution. Next here, 1 minus x, 4 minus 3x, 3 plus 2x into dx. Three functions we have in product, but three having one variable x. So multiply all terms. Different variables unte oka t power x inkoti x, sin x, log x. The different functions unnappudu we have to use product rule that we have know now. We will have in future after 10 classes. We will, I think 5-6 classes. After 5-6 classes we will have that one. So here we should multiply first all these three terms, that is integral. First I am multiplying these two terms, 1 into 4 4 and 1 into 3x minus 3x. With 1 2 terms finish. With 3 with x we have to multiply these two terms, that is minus into plus minus 4 into x 4x, minus into minus plus 3x into x 3x square, and into we have one more function 3 plus 2x dx. Now multiply. First simplify. Minus 3x minus 4x will be minus 7x. So I am writing here minus 7x directly. Minus 7x. And here already 4 integration. Now multiply with these three terms with these two terms. Integral 4 into 3 12 and 4 into 2x minus 8x plus 8x 4 2 ja, minus 7x into 3 7 3 ja 21 plus into minus minus 21x, and minus into plus minus 7 2 ja 14 x into x x square. Next 3 3 ja 9 into x square, that is plus into plus plus 9x square, and plus into plus plus, and 3 2 ja 6x square into x x cube 6x cube into dx. Again simplification, same terms ఏమైనా ఉన్నాయో చూసుకోవాలిగా. First write the highest power term. What is the highest power term? 6x cube. Then x square terms, minus 14x square plus 9x square, that is 9 ante 1 plus 4 5 minus 5x square. Then x terms, 8x minus 21x, so that is 13 minus 13x. Then constant plus 12. See, if you observe 1 2 3 4 functions in addition. Just now I gave you formula. Addition లో ఎన్ని టర్మ్స్ ఉన్నా, సబ్ట్రాక్షన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నా సపరేట్గా ఇంటిగ్రేషన్ చేసుకోవాలి. సో ఐఎమ్ అప్లయింగ్ ఇంటిగ్రేషన్ సపరేట్లీ, దట్ ఈస్ ఇంటిగ్రల్ 6x క్యూబ్ dx మైనస్ ఇంటిగ్రల్ 5x స్క్వేర్ dx మైనస్ ఇంటిగ్రల్ 13x dx plus integral 12 dx. And I told you should write the coefficients outside, 6 5 13 12 also. Now I am writing 6 integral x cube dx
minus 5 integral x square dx minus 13 integral x dx plus 12 integral 1 dx. We have formula for 1 dx also. 1 dx is x plus c. ఎందుకంటే x derivation 1 కదా, 1 integration x. And see, this is same formula x power n, x power 3. This is also same formula x power n. And this is also same formula x power n. Why? Because x power 1 ఉన్నట్టే ఇక్కడ ఏం లేదంటే అంటే x power n ఫార్ములా n equal to 1. మరి ఇది ఒక్కటే ఇంటిగ్రల్ 1 dx డైరెక్ట్ ఫార్ములా. ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఈజ్ 1, ఇంటిగ్రల్ 1 ఈజ్ x. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ద ఆన్సర్. ఫస్ట్ ఫర్ దిస్ 6 into x cube అంటే n equal to 3 ఇయర్ ఫార్ములా 3 plus 1, x power 3 plus 1 by 3 plus 1 minus 5 into again x power 2 అంటే x power 2 plus 1 by 2 plus 1 తర్వాత minus 13 into x power 1 అంటే x power 1 plus 1 by 1 plus 1 you will get, then plus 12 into integral 1 dx is x plus c. Actually you will get here plus c, here plus c, here plus c, here plus c, but c is constant na. Adding or subtracting or multiplying or divisible of any constant, sum of all constant, divisible of all constant, multiple of all constant is also one constant. 2 is constant, 3 is constant, 2 plus 3 also 5, that is also constant. 2 is constant, 3 is constant, 2 minus 3 minus 1 again constant, 2 is constant, 3 is constant, 2 by 3 again constant, 2 is constant, 3 is constant, 2 into 3 again constant. So ఎన్ని కాన్స్టెంట్లు వచ్చినా అన్ని కలిపి మళ్ళీ ఒక్క కాన్స్టెంటే కాబట్టి అది సిగా రాసేసుకుంటాం. సో నవ్ సింప్లిఫికేషన్, దిస్ ఈజ్ ద ఫార్ములా బై ఐఎమ్ రైటింగ్ హియర్ ఇంటిగ్రల్ 1 dx is equal to x plus c. This is the formula. So here 6 into x power 4 by 4 minus 5 into x power 3 by 3 minus 13 into, I will write down here, minus 13 into x square by 2 and plus 12x plus c. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చూసుకోవాలి. ఇఫ్ ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ టు క్యాన్సిల్ యూ కెన్ గెట్ క్యాన్సిల్. దట్ ఈస్ 2 2 ja 2 3 ja. నౌ రిమైనింగ్ వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ 3x power 4 by 2 then minus 5x cube by 3 then minus 13x square by 2 plus 12x plus c is the answer. This is example. Which example? Example 4. Now one more example I will give and close this class. That is, you have to copy please.